వెల్కమ్ బ్యాక్. ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసం చేశారంటూ సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ పై హైదరాబాద్ సిసిఎస్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. తన వెంచర్లలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ చెప్పారని బాధితులు ఆరోపించారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో 30 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశారని చెప్పుకొచ్చారు. ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏడాదికి 24% అధికంగా ఇస్తామని హామీ ఇచ్చిన సంస్థ గడువు ముగిసినా డబ్బు చెల్లించడం లేదంటూ బాధితులు తెలిపారు. ఇక డబ్బులు అడిగితే దాడికి దిగుతున్నారంటూ బాధితులు ఆరోపించారు. చెల్లని చెక్కులిచ్చి ఎండి శ్రీధర్ 3 ఏళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆరోపించారు. సువర్ణభూమి ఎండి శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మధు, హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మోసాలు రోజుకొకటి వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితము ఇటు భారతీ డెవలపర్ సంబంధించిన వారు మోసం చేశారంటూ పెద్ద ఎత్తున బాధితులంతా కూడా ఆ యజమాని ఇంటి ఎదుట ఆందోళన చేసి ఇటు సిసిఎస్ను కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఘటన మర్చిపోక ముందుకే హైదరాబాద్ నగరంలో మరొక భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగు చూసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పేరుతో కూడా భారీ వెంచర్లు నిర్వహిస్తుంది. కానీ అంత పేరొందిన వెంచర్ తమను మోసం చేసిందంటూ కూడా బాధితులు నిన్న సిసిఎస్ను ఆశ్రయించడం జరిగింది. అటు సువర్ణ భూమిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా తమకు ఏడాదికి 24% అధికంగా ఇస్తామంటూ కూడా నమ్మబలికి తమను మోసం చేశారంటూ కూడా సుమారుగా 35 మంది బాధితులు కూడా నిన్న సిసిఎస్ను ఆశ్రయించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా తమ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి తమ రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా తమకి పెద్ద బైబ్యాక్ స్కీమ్ కింద కూడా పెద్ద మొత్తంలో తమకి లాభాలు ఇస్తామంటూ నమ్మబలికి 30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా 100 మంది సంబంధించిన అమాయకుల దగ్గర నుంచి కూడా వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. తీరా ఏడాది గడిచిన తర్వాత దీనికి సంబంధించి కూడా తమకు లాభాలు ఇవ్వాలంటూ కూడా సంబంధిత సువర్ణ భూమి నిర్వాహకులు అడిగిన నేపథ్యంలో కూడా తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టు దాడులు చేస్తున్నారు. చెల్లని చెక్కులు ఇచ్చి కూడా తమని రోడ్డు పాలు చేశారంటూ కూడా వారంతా బాధితులైన సిసిఎస్ను ఆశ్రయించడం జరిగింది. ఇక ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్లు కూడా పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపి. ఎందుకంటే హైదరాబాద్లో గత 10 ఏళ్లతో పోల్చుకుంటే కూడా రియల్ ఎస్టేట్ రంగం కొంత అధికంగా కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అమాయకుల పెట్టుబడిని ఆసరాగా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంబంధించిన సంస్థలు కూడా ఈ తరహా మోసం చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. భారతీ డెవలపర్ సంబంధించి కూడా సేమ్ యాజ్ టీజ్గా బైబ్యాక్ పాలసీ కింద కూడా వెంచర్లలో తమకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా పెద్ద మొత్తంలో లాభాలు ఇస్తామంటూ కూడా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్న వైనాన్ని మర్చిపోక ముందుకే తాజాగా సువర్ణ భూమి సంబంధించిన ఏవైతే డెవలపర్స్ తెలంగాణలో చాలా ఫేమస్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వీళ్ళు కూడా మోసానికి పాల్పడంతో బాధితులు